హలో. కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం. శ్రోతలకు ఆహ్వానం. నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితబాండమౌపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే ఇప్పుడు నూతన విద్యా విధానం 2020 మిలింద్ కుమార్ శర్మ సామాజిక విశ్లేషకులుగా వారు అందజేసిన అంశాన్ని ఇప్పుడు మన కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను, వినండి. నూతన విద్యా విధానం 2020 విద్యార్థులు తాము చదివే కోర్సు నుంచి ఇష్టమైనప్పుడు నిష్క్రమించే అవకాశాన్ని జాతీయ విద్యా విధానం ప్రతిపాదించింది. తమకు అనుకూలమైన సమయంలో తిరిగి ప్రవేశం పొందవచ్చు. ఇలాంటి బహుళ దశల్లో ప్రవేశ నిష్క్రమణ పద్ధతితో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం చెబుతుంది. దీన్ని అమలు చేయాలని రాష్ట్రాలను కోరుతుంది. అయితే ఆచరణలో ఎదురయ్యే అనేక అడ్డంకుల్ని అధిగమించాల్సి ఉంటుంది. ఆచరణలో నిజంగానే అడ్డంకులు ఎన్నో. విషయానికి వస్తే ఆర్థిక ఇబ్బందులు తదితర కారణాలతో తాము చదివే కోర్సు నుంచి కొందరు విద్యార్థులు అర్ధాంతరంగా నిష్క్రమిస్తుంటారు. అలాంటి వారికి బహుళ దశ ప్రవేశం, బహుళ దశ నిష్క్రమణ, మల్టిపుల్ ఎంట్రీ, మల్టిపుల్ ఎగ్జిట్, ఎంఈఎంఈ ఈ పద్ధతి గొప్ప వరం అని నూతన విద్యా విధానం ఎన్ఈపి 2020 పేర్కొంది. ఉదాహరణకు ఒక డిగ్రీ విద్యార్థి మొదటి సంవత్సరం పూర్తయ్యాక చదువు నిలిపివేయాలనుకుంటే అక్కడి దాకా విద్యాభ్యాసం చేసినట్లు సర్టిఫికెట్ ఇస్తారు. ఆ సర్టిఫికెట్ ఆధారంగా ఆ విద్యార్థి తనకు అనువైన సమయంలో తిరిగి చేరి ఆపేసిన దగ్గర నుంచే కోర్సు పూర్తి చేసుకోవచ్చు. ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థి సబ్జెక్టుల ఎంపిక, సృజనాత్మక రీతిలో పాఠ్యాంశాలను మేళవించుకోవటంతో పాటు పలు దశల్లో ప్రవేశానికి నిష్క్రమణకు ఎన్ఈపి 2020 వీలు కల్పించింది అని కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి గతంలో లోక్సభలో వివరించారు. బహుళ దశ ప్రవేశ నిష్క్రమణల పథకం ఉద్దేశించిన లక్ష్యాలను యూజీసీ తన మార్గదర్శకాల్లో పేర్కొంది. మార్పులకు అవకాశం లేని పాఠ్య ప్రణాళికలకు స్వస్తి పలికి విద్యార్థులకు కొత్త అభ్యసన ప్రక్రియలను అందించాలి. డ్రాపౌట్లను తగ్గించాలి. వివిధ కోర్సుల్లో స్థూల నమోదు నిష్పత్తిని పెంచాలి. ఇవి ఈ విధానం లక్ష్యాలని యూజీసీ స్పష్టం చేసింది. పాఠ్య ప్రణాళికలను సృజనాత్మక రీతిలో మేళవించుకోవడానికి ఇది ఉపకరిస్తుంది. భిన్నమైన విద్యా పద్ధతులకు వీలు కల్పిస్తుంది. ఎంచుకున్న పాఠ్య ప్రణాళికలో మెరుగైన ప్రావీణ్యం పొందడానికి తోడ్పడుతుంది. ఉన్నత విద్యలో విద్యార్థులు తమ పనితీరు ఆధారంగా క్రెడిట్ పాయింట్లు పొందవచ్చు. ఏ కారణంతోనైనా ఒక విద్యార్థి కోర్సు నుంచి నిష్క్రమించి మరో విద్యా సంస్థలో చేరినా, మరో పద్ధతిలో కోర్సు కొనసాగించిన క్రెడిట్ పాయింట్ల ఆధారంగా డిగ్రీ పట్టా ఇస్తారు. ఈ విధానం అమలు కావాలంటే విద్యా సంస్థలు తమ పాఠ్య ప్రణాళికల్ని సవరించి మరింత అనువైన కోర్సుల్ని ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. ఇందుకోసం పాఠ్య ప్రణాళికల్లో భారీ మార్పులు చేయాల్సి వస్తుంది. విద్యార్థులు తమకు ఇష్టం వచ్చిన రీతిలో నిష్క్రమించి వివిధ దశల్లో తిరిగి ప్రవేశం పొందేందుకు వీలుగా సంప్రదాయ డిగ్రీ కోర్సుల్ని చిన్న చిన్న డిప్లొమా, సర్టిఫికేట్ కోర్సులుగా విభజించాల్సి ఉంటుంది. ఇదంతా విద్యా సంస్థలకు సవాలు వంటిదే. ఒక విద్యార్థి ఒక విద్యా సంస్థలో పొందిన క్రెడిట్ పాయింట్లకు వేరే విద్యా సంస్థలో చేరినా గుర్తింపు ఇవ్వాల్సి ఉంటుంది. అందరికీ ఆమోదయోగ్యమైన రీతిలో క్రెడిట్ పాయింట్లను బదిలీ చేసే విధానాన్ని రూపొందించడానికి
పరిపాలనాపరమైన అవరోధాలు ఎన్నో ఎదురయ్యే అవకాశం ఉంది. అంతేకాదు, పాఠ్యాంశాల్లో ప్రతిభా ప్రదర్శనకు సంబంధించి క్రెడిట్ వెయిటేజ్ ఇచ్చే పద్ధతుల విషయంలో విశ్వవిద్యాలయాల మధ్య చాలా తేడాలు ఉంటాయి. ఇప్పటికే బోధకుల కొరతతో సతమతమవుతున్న ఉన్నత విద్యా సంస్థలు ఈ విధానం కోసం కొత్త బోధనా పద్ధతుల్ని అందిపుచ్చుకోవాల్సి రావటం మరో సవాలు. అవి సంప్రదాయ బోధనా పద్ధతులకు భిన్నంగానూ ఉండవచ్చు. విద్యార్థులు తమకు ఇష్టం వచ్చినప్పుడు ప్రవేశం పొంది కావలసినప్పుడు నిష్క్రమించటం బోధకులపై భారాన్ని పెంచుతుంది. ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ చూపటం కష్టసాధ్యమవుతుంది. పలుమార్లు ప్రవేశం పొందటం, నిష్క్రమించడం పరిపాలనాపరమైన ఇబ్బందులకు కారణమవుతుంది. విద్యార్థుల రికార్డులు నిర్వహించడం, రుసుముల్ని వర్తింపజేయటం ఇటువంటివి కష్టమవుతాయి. సంక్లిష్టమైన ఈ వ్యవహారాల నిర్వహణకు యాజమాన్యాలు ఎక్కువ మంది సిబ్బందిని నియమించుకోవటంతో పాటు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడాల్సిన అవసరం పడుతుంది. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వ నిర్వహణలో నడుస్తున్న ఉన్నత విద్యా సంస్థలు సిబ్బందికి జీతాలు, పింఛన్లు చెల్లించడమే కష్టంగా ఉంటుంది. విద్యార్థులకు అనువైన ప్రవేశ నిష్క్రమణల విధానం అమలు చేయాలంటే మరింత మెరుగైన మౌలిక సదుపాయాలు సమకూర్చాలి. అదనంగా అధ్యాపక సిబ్బంది, తరగతి గదులు, ప్రయోగశాలలు, పరిపాలక సిబ్బంది అవసరమవుతారు. ఈ పద్ధతిని అమలు చేయటానికి అవసరమైన వనరులు ఉన్నత విద్యా సంస్థల దగ్గర లేవు అన్నది వాస్తవం. ఉన్నత విద్యను పట్టించుకొని ప్రభుత్వాల తీరు పరిస్థితిని మరింత జటిలం చేస్తుంది. ఒక కోర్సు నుంచి నిష్క్రమించిన విద్యార్థి తాను చదువుకున్న మేరకు డిప్లొమా లేదా సర్టిఫికెట్ పొందడానికి ఈ పథకం అవకాశం కల్పిస్తున్నా ఆయా ధృవపత్రాలను ఉపాధి కల్పనా సంస్థలన్నీ ఆమోదిస్తాయా అనేదే ప్రశ్నార్థకం. ముఖ్యంగా సాంకేతిక వృత్తిపరమైన రంగాల్లో వీటికి గుర్తింపు ఉంటుందా అనే సందేహం కలగకపోదు. ఇలాంటివే మరి వాటిని పరిశీలిస్తే పరిష్కార మార్గం లేదా అంటే ఉన్నత విద్యలో వివిధ దశల్లో ప్రవేశించడానికి, నిష్క్రమించడానికి అవకాశం కల్పించే కొత్త విధానం విద్యార్థుల వరకు అనుకూలంగానే ఉంటుంది. అమలు ప్రక్రియే పలు సవాళ్లతో కూడుకొని ఉంది అన్న సంగతి గుర్తించాలి. అమలు కోసం వ్యవస్థాగతమైన సంస్కరణలు చేపట్టాల్సిందే. ఆలోచన విధానాల్లోనూ మార్పు రావాలి. వీటన్నింటికీ తోడు విద్యా సంస్థలకు మరింతగా వనరులు కేటాయింపులు తప్పనిసరి. ముఖ్యంగా ఉన్నత విద్యా సంస్థలన్నీ ఏకరూప పాఠ్య ప్రణాళికలు, క్రెడిట్ స్కీమ్ విధానాన్ని అమలు చేసినప్పుడే ఇది సాధ్యమవుతుంది. ఈ విధానాన్ని అమలు చేసే విషయంలో ముందుగా విశ్వవిద్యాలయాల నుంచి వ్యతిరేకత ఎదురయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఈ పద్ధతిని అన్ని కోర్సులకు వర్తింపజేయడానికి బదులు తక్కువ ప్రవేశాలు కలిగిన కోర్సుల విషయంలో ప్రవేశపెట్టి పరిశీలించాలి. ఫలితాలను అధ్యయనం చేయాలి. తద్వారా అందరి ప్రయోజనాలకు అనువుగా ఉండేలా పథకాన్ని విస్తృతంగా వ్యాప్తి చేయడం మేలు అంటూ మిలింద్ కుమార్ శర్మ వీరు సామాజిక విశ్లేషకులుగా వీరు నూతన విద్యా విధానం 2020 అనే దానికి సూచనాయుతంగా అందజేసినటువంటి ఈ అంశాన్ని మీ కానమోకు స్వరంలో మన కానమోకు కథావచనం శ్రోతలకు వినిపించాను. విన్నారుగా, ధన్యవాదాలు.